హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మా పిన్నికి బాబాయ్కి అనమాట. ఇక్కడ తినే ఐటమ్ ఏంటిదంటే ఉలవచారు కోడి పులావ్ అనమాట. అసలు ఈ ఐటమ్ తినడమే ఫస్ట్ టైం అనమాట. ఈ ఉలవచారు కోడి బిర్యానీ ఇట్లాంటివి ఏం తెలియదు. ఒక కోడిని తెచ్చుకొని పొత్తం చేసి అట్లా కోడి కూర వండడు. మా పిన్ని బాగా వంటలు చేస్తూ ఉంటుంది. అట్లా చికెన్ మటన్ అవే తెలుసు కదా బాబాయ్. ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ఉలవచారు కోడి పులావ్ తినడము. ఇదైతే ఇది అంటే బిర్యానీలు ఎన్నో తిన్నారు కానీ ఉలవచారు కోడి పులావ్ అనే ఈ వెరైటీ బిర్యానీ తినడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది చికెన్ ముక్కలతో కలిపి 1 kg ఉందనమాట. ఇంత ఎక్కువ క్వాంటిటీ తినడం కూడా ఫస్ట్ టైం. 1 kg జోకి మరి ఇక్కడ మిషన్ ఎంబడ పెట్టుకొచ్చి ఒక మెతుకు అటు ఇటు కాకుండా ఎప్పటికీ జోకుతూ ఉంటాం అనమాట. పోటీ పడేటోళ్ళు మళ్ళీ నాకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని అట్లా గొడవ కాకుండా ఈ దాంతో జోకి మరి 1 kg పెట్టినాము. దీనికి సూప్ వచ్చింది, పెరుగు వచ్చింది. ఇక్కడ పక్కకి కూల్ డ్రింక్ అనమాట, కొంచెం అరగడానికి అట్లా కూల్ డ్రింక్ 2 అరటి పండ్లు. అంటే ఆకలితో ఉన్నారు. అయితే ఎంత తింటారు, ఇంత తింటారా తినరా అంటే ఇంకొంచెం పెట్టా తింటాం అంటారు. మళ్ళా పిన్ని మీద కదా ఈసారి. అసలు బాబాయ్ అయితే ఎప్పుడు బుచ్చన్న మీద ఓడిపోయినా ఈసారి ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి పిన్ని మీద ఈజీగా గెలుస్తా అనేసి బాబాయ్ అంటా ఉన్నాడు. నేను వర్షం మీదనే గెలిచిన, నీ మీద గెలవనా, నీ మీద నేను ఖచ్చితంగా గెలుస్తాను పిన్ని అంటా అంది. అంటే వీళ్ళ మనసులో మాటలు నేను బయటకు చెప్తా ఉన్నా. ఇంతకుముందు ఇవన్నీ సర్వ్ చేస్తున్నప్పుడు అన్నారు అనమాట. మరి నేను గెలుస్తా అన్నట్టు ఉన్నారు. ఎవరు గెలుస్తారు ఏందనేది లేట్ చేయకుండా తిండి పోటీ అనేది స్టార్ట్ చేసేద్దాం. మరి నేను గెలుస్తా అని కాదు. అయితే చిన్నమా ఏమన్నా అంటే నువ్వు గెలవద్దే రవి, నువ్వు గెలవద్దు అని చిన్నమా అన్నాడు. నువ్వే అట్లాంటప్పుడు నువ్వే గెలవక అని చిన్నత్తమ్మంటాడు. గెలవకనే కొంచెం వెళ్ళైంది అనమాట. ఇంకో ప్రశాంతమైన వాతావరణంలో మా పిన్నికి చెట్లు అంటే చాలా ఇష్టము. ఇంకో వెనకాల చూడండి ఎంత మంచి చిన్న గార్డెన్ తయారు చేస్తా ఉన్నదో. ఆ గార్డెన్ దగ్గరలో మంచిగా కాలంలో ఈ పోటీ అనేది జరగబోతా ఉన్నది. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. రెడీ 1 2 3 స్టార్ట్. రైస్ చికెన్ పీసులు అయిపోవాలి. అరటిపండు ఒకటి పెడదాం, ఎందుకంటే కొత్తగా మళ్ళీ 1 kg రైస్ పెట్టినాం కాబట్టి అరటిపండు ఒకటి వడిచినా ఓకే. కూల్ డ్రింక్ అయిపోవాలి. ఓకేనా బాబాయ్? బాబాయ్ ముందే సూప్ పోసేసుకున్నాడు. ఇందులో కాజు కూడా వచ్చిందనమాట. ఈ ఏదైతే ఉలవచారు కోడి పులావ్ ఉన్నదో దాంట్లో కాజు బాగా ఎక్కువనే వేసిండ్రు. చూద్దాం మరి వీరిద్దరు ఇట్లా పిన్ని బాబాయ్ ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు ఏందనేది. ఒకసారి బాబాయ్ కూడా బావ మీద గెలిచిన రికార్డు ఉంది. పిన్ అయితే నా మీద చాలాసార్లు గెలిచింది. ఎందుకంటే పన్నీర్ ఫేవరెట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఖచ్చితంగా పిన్ని గెలుస్తూ ఉంటుంది. పిన్నికి పన్నీర్ ఇష్టం. బాగుందా బాబాయ్? మరి ఈ ఉలవచారు అంటే ఏమైనా చింతపండు కలిపిరా బాబాయ్? పిన్ని చింతపండు కలిపిరా? చింతపండు టేస్ట్ ఏమైనా తెలుస్తుంది? అంటే ఉలవచారు అన్నారు కదా మరి. ఓహో, ఉలువలతో చేస్తారా? ఉలువలు అంటే మరి ఏంటి అవి? చిరుధాన్యాలలో ఉంటాయి కదా ఉలువలు. అంటే పాతకాలంలో అవన్నీ తెలుస్తాయి, మనకి ఇప్పటిలోకి అవి తెలివయి. బాబాయ్ పిన్ని వాటర్ పోసి తాల్ది నువ్వు ఫాస్ట్గా. బాబాయ్ అన్నట్టున్నాడు నా మీద గెలిచి చూపెట్టే నువ్వు ఏదంటే అది ఇప్పిస్తానని. అందుకని పిన్ని మస్తు ఫాస్ట్గా తింటుంది. గిఫ్ట్ కొడుతుందా మరి కొట్టదా పిన్ని? అది నిన్నే ఓడిస్తుందంటే నన్ను ఓడిస్తుంది కావచ్చు బిడ్డు. బాబాయ్ అంత ఫాస్ట్గా. బాబాయ్ పిన్నిని కొంచెం అట్లా ఎంకరేజ్ చేసి బాబాయ్కి వెళ్దామని చూస్తాడు. ఆ విషయం పిన్నికి తెలుస్తలేదు. పిన్ని కమాన్ బాబాయ్ కమాన్ అంటే నా సపోర్ట్ మాత్రం ఈసారి బాబాయ్కి. ఎందుకంటే పిన్ని ఆల్మోస్ట్ ఎక్కువ శాతం నేను తిండి పోటీలు అలవాటు చేసేసిన. ఆ కొంచెం ఏమంటారు అది ఉందన్నమాట. తిండి పోటీలు తిన్న రికార్డు పిన్నికి ఉంది. దాన్ని ఏమంటారు అనుభవం ఉన్నది. బాబాయ్ కొంచెం తక్కువ అనుభవం ఉంది కాబట్టి బాబాయ్ తక్కటగా గెలవాలనేసి అనుకుంటా ఉన్నా. ఎంతో బాగా తింటాను కానీ బిర్యానీ కంటే టేస్ట్ మంచిగా ఉన్నది. వెరైటీ పులావ్ కదా, కోడి పులావ్ కదా. బిర్యానీ రాలేదు, బాగుంది. దానికంటే కొంచెం టేస్ట్ మంచిగా. బాబాయ్కి అన్నం అయిపోయే వరకు నీళ్ళు తాగాలి అట్లేదు. అవునా, మంచి విషయం. అన్నం అంతా అయిపోయే వరకు అసలు వాటర్ తాగడట మా బాబాయ్.
అవును, అసలు అట్లాంటి కొన్ని మంచి మంచి అలవాట్లు మనం కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుంది, కానీ మనకు చిన్నప్పటి నుంచి వాటర్ వాటర్ వాటర్. అబ్బా 1 kg అయిన వరకు బాగా అయింది బిడ్డ. అదే బాబాయ్, మరి చూద్దాం ఇట్లా ఇంత ఎక్కువ క్వాంటిటీ కూడా అసలు తినగలుగుతామా లేదా అనేది. రోజు ఇంట్లో అయితే జోకే తినాం కదా బాబాయ్, ఇప్పుడు తిండిపోటీ కాబట్టి జోకే తింటాను. అప్పుడప్పుడు ఆకలేనప్పుడు తింటాం కావచ్చు 1 kg ఈజీగా. తినమా? పిన్ని చేసిన వంటలల్లో నీకు బాగా ఇష్టమైంది ఏది బాబాయ్? బాగా ఇష్టమైందా? పల్లీల పచ్చడి. దోశకి చేసే పల్లీల పచ్చడా, అన్నంకి చేసేది పల్లీల పచ్చడి? అన్నంకి చేసేది. నాకైతే మా పిన్ని చేసే ప్రతి వంట ఇష్టం, ఎందుకంటే అట్లా ప్రేమగా చేసి పెట్టేటోళ్ళు ఎవరు లేరు కదా. నేను నచ్చిందంటే అంటే నాకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఉంటా అంటే అవన్నీ నాకు చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. కొబ్బరి పచ్చడి, గోంగూర పచ్చడి. ఈరోజు పొద్దుగాల ఫుల్గా తిన్న గోంగూర పచ్చడి. మన బాబాయ్ వచ్చిండు, రాహుల్ పుట్టిష్టం సగం చేసి సగం నువ్వు వచ్చినాక చేద్దామని. అంటే మా రాహుల్వి నావి కొన్ని తిండి విషయంలో బాగా కలుస్తా అంటే ఇష్టాలు, ఎందుకంటే బాగా ఇరుగా తింటా అంటాం కాబట్టి. ఇది ఏంటిది బిడ్డ? ఏం పలావ్? ఉలవచారు, కోడి పలావ్. కోడి పలావ్. పేర్లే మస్తు వెరైటీ ఉన్నాయి కదా బాబాయ్. చూస్తే ఇంత నాటుకోలాగా మంచిగా ఉన్నాయి, ఇంత స్పైసీగా ఇట్లా అనిపించింది, కానీ టేస్ట్ బాగుంది. నాకైతే మా పిన్ని బాబాయ్ అన్ని విషయాల్లో చాలా ఆదర్శం అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళలా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు బాబాయ్ మీ పెళ్ళి జరిగి? 30 సంవత్సరాల ఈ వీళ్ళ దాంపత్య జీవితంలో. అంటే ఇద్దరు జంటగా ఏదైనా నిర్ణయాలు కలిసి తీసుకుంటూ ఉంటారు, అందరినీ ప్రేమించే విషయం కానీ, ఇంకా మా తమ్ముళ్ళను వాళ్ళను పెంచిన పెంపకం కానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సొంత అక్కలాగా నన్ను ఎప్పటికీ చూసుకోవడం కానీ, వీళ్ళు కూడా నన్ను సొంత కూతురులాగా చూసుకోవడం కానీ, అవన్నీ విషయాలలో కూడా చాలా విషయాలు ఇంకా అందరినీ చూసుకోవడం. అంటే వీళ్ళని ఒక్కరిని సపరేట్గా అట్లా కాదు, ఫ్యామిలీ అందరినీ ప్రతి ఒక్కరిని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోవడమైనా, ప్రేమగా చూడడమైనా, వాళ్ళకి కావాల్సింది ఇవ్వడమైనా అట్లా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఏం అంటే ఏదేమైనా కడ వరకు ఉండేది ఖచ్చితంగా భార్యాభర్తలు. అంటే పిల్లలు అనేవాళ్ళు వాళ్ళను ప్రేమగా చూసుకుంటూ ఉంటాం, వాళ్ళ కాలేజ్ లైఫ్కి వచ్చేసరికి కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అజ్జి రాహుల్ ఎప్పటికి 10వ తరగతి వరకు ఉంటే వాళ్ళకి ఇష్టమైన అన్ని వండి పెట్టేది మా పిన్ని, అన్నీ వేసేది. తర్వాత కాలేజ్, ఇప్పుడు వాళ్ళ హాస్టల్. ఇప్పుడు టైంకి ఏం తింటున్నావు అని అడగడమే తప్పితే ఇట్లా ఎప్పుడో వచ్చినప్పుడు ఇష్టంగా వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టగలుగుతుంది తప్పితే ఆల్మోస్ట్ వాళ్ళు బయట ఉండడమే కదా బాబాయ్. ఇక పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్ మళ్ళీ వాళ్ళ సెటిల్ అని చెప్పేసి అట్లా జంట మాత్రం ఏదైతే ఈ దంపతులు ఎవరు ఉంటారో వాళ్ళే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అన్యోన్యతనే అవే చివరి వరకు మిగులుతాయి. అట్లా ఉండాలి ఒకరికొకరు, అంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్ కానీ, ఆ ప్రేమలు కానీ అవన్నీ ఉండాలి. అట్లా ఉంటారనమాట మా పిన్ని బాబాయ్. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కూడా మరి ఇద్దరు సమానంగా గెలిచి నువ్వు ఓడిపోతే వాళ్ళు నువ్వు బాధపడతావని నిన్ను గెలిపించినా, నువ్వు ఓడిపోతున్నప్పుడు నువ్వు బాధపడగలవని నిన్ను గెలిపించాలని అంటారా ఏందని భయం అవుతుంది. ఎందుకంటే పోటీ పోటీ అని అంటారు మా పిన్ని. బాబాయ్ మీద గెలుద్దామని చూస్తానట. బాబాయ్ చూస్తాను, తిండిలా గెలుద్దామని చూస్తాను. చికెన్ ముక్కలు ఉన్నాయి బాబాయ్. మా బాబాయ్ కొంచెం నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది, మా పిన్ని కొంచెం ఎంటెక్ తింటుంది. బాగుందని తింటాను కానీ కొంచెం పీసులు తినాలంటే. ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే నా మా పిన్ని చిటుక్కున మాయం చేస్తాం. అవునా పిన్ని? చికెన్ ముక్కలు వెళ్ళే తింటుంది పిన్ని. బాబాయ్ నువ్వు అస్సలు నర్వస్ కాకు. కూలింగ్ తాగుతావు పిన్ని కొంచెం? మధ్యలో తాగొచ్చు కదా. తాగొచ్చు. పిన్ని నీ పీసులు ఉన్నాయి బాబాయ్, నువ్వు వంటకి వెళ్తావు బాబాయ్. దగ్గర ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. జగడమే
నేనుండి అందరికి లొల్లులు పెడతాను కావచ్చు తిండి పొట్టులు పెట్టి పెద్దమ్మకి పెద్దలకు తిండి పొట్టు పెట్టి వచ్చినాక ఆ వీడియో చూసుకుంటా ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా అని కొద్దిసేపు వాళ్ళకి వాగ్వాదం జరిగిందట మరి వీరిద్దరికి కూడా జరుగుతుంది కావచ్చు అంటే అట్లా సరదాగా కొద్దిసేపు ఆ భార్య భర్తల మధ్య ఏదైనా ఎక్కువసేపు ఉండదు కొద్దిసేపు ఉంటుంది సరదాగా ఏదైనా ఉంటది కదా కదా బాబాయ్ అంతా అట్లా కూడా ఉండదు కొన్నిసార్లు కొన్ని విషయాలలో వస్తా ఉంటది కానీ ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు ఓపిక గుండి ఇంకోళ్ళకి కోపం వచ్చినప్పుడు అట్లా ఓపిక గుండి ముందుకెళ్ళడమే జీవితం బాబాయ్ 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 ఒకటే అడుగు నా సపోర్ట్ నీకే ఫాస్ట్ పిన్ని బాబాయ్ ఒకటే అరటి పండు నువ్వు అన్నం తిని టక్కున కూల్ డ్రింక్ తాగు బాబాయ్ పిన్ని బాబాయ్ ఇద్దరికి గమనిస్తే ఉల్లిగడ్డలు నంచుకోవడం ఇష్టం లేదు మళ్ళీ నేను పోటీ అని దెబ్బ తిని పెట్టాలి కాబట్టి ఇంకా ఉల్లిగడ్డలు మొత్తమే పక్కకు పెట్టేసారు బాబాయ్ ఇది కంప్లీట్ అయిపోయింది పిన్ని 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 ఒకటే పీస్ ఉంది ఒకటే అరటి పండు అంటాడు అమ్మా తిను అజ్జయ్ ఎవరు గెలిచారు అనుకుంటాను నేను చిన్న ఇప్పుడైతే డాడీ గెలిచేటట్టున్నారు థమ్స్ అప్ అయిపోయింది తిను తిను బాబాయ్ అయిపోతుంది థమ్స్ అప్ అవసరం లేదు అమ్మ ఏందమ్మా అంత పిల్ల తింటాను ఒకటే అనుకున్నాం ఎందుకంటే ఫుడ్ నేను బియ్యం సంవత్సరానికి 3 క్వింటాలు కొట్టాను ఎట్లా కొడతాను వీళ్ళు పిల్లలు లేరని నేను అనుకుంటాను 2 సెకండ్లలో నన్ను ఓడిచ్చు అయితే కొంచెం కొంచెం అరటి పండు కొంచెం దగ్గరలో నా జీతం అంటే దీని బియ్యానికి కొడతాను జీతం అంతా పిన్నికి అంటా అసలు బాబాయ్ టిఫిన్స్ ఏ తినడు ఓన్లీ రైసే అన్నమాట అంతేనా బాబాయ్ ఓన్లీ రైసే కొంచెం ఒక 2 సెకండ్ అర్జున్ ఎవరు గెలుస్తారు అనుకున్నావు అసలు అయితే డాడీ గెలుస్తారు అనుకున్నా అమ్మకి సపోర్ట్ చేసిన రాహుల్ నువ్వు నేను డాడీ గెలుస్తాడు అనుకున్నా మరి ఇప్పుడు నేను ఎంత దగ్గర దాకా వచ్చిన ఒక 2 సెకండ్ ఒక 10 సెకండ్లు బాబు నువ్వెవరు గెలుస్తారు అనుకున్నావు నేను చిన్నమామ గెలుస్తాను అనుకున్నా ఖచ్చితంగా గెలవాలని ప్రోత్సహించింది నేనే ఎంతో కృషి పట్టుదల అంతా నేను ఎట్లా తినాలా అని కూడా కొన్ని ట్రైనింగ్ ఇచ్చిన బుక్ ఇంత పెద్ద పెట్టాలి మొత్తం మింగాలి పక్కన చూసుకుంటా నీ పాలన నువ్వు అదంతా కాదు ఎదుటోళ్ళని భయపెడితే మనం గెలుస్తాం మామ అని చెప్పి అదే చేసేది మ్యాజిక్లు జిమ్మిక్లు అన్ని నేర్పకపోయినావు నువ్వు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నది అంటే మరి పిన్ని నువ్వు ఓడిపోవాలి దానికి కారణం ఒక చికెన్ ముక్క అంటావా ఇంకా చికెన్ ఓడిపోయింది కదా పిన్ని కొంచెం పీసులు తినాలంటే అదే పన్నీర్ అయితే ఇప్పుడు నేనే విన్నాయి ఓడిపోయిన వాళ్ళు ఎన్నో చెప్తారు వాళ్ళ అత్తమ్మ కూడా ఆ పన్నీర్ అయితే ఇప్పుడు నేను విన్నా అవునవును పన్నీర్ అయితే బాధపడతా తవర మేము ఇంటికాడ ఇంకా 2 రోజులు ఉండాలి తిండి పెట్టేది కావచ్చు అన్నది బరాబరే బాబా ఎట్లా అనిపించింది బాబా ఈ ఏదో ఉలువ చారు కోడి పులావ్ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుందిరా చాలా అంటే నిజంగా ఇప్పుడు మీరు పెట్టడం వల్ల మేము ఈ టేస్ట్ తెలుసుకున్నాం కానీ చాలా బాగుంది చాలా బాగుంది బిల్లి నువ్వు దబ్బున మళ్ళీ ఇదే చూస్తే ఇంత స్పైసీగా ఉన్నదమ్మా ఎట్లా తినడు అనుకున్నాను టేస్ట్ బాగుంది అన్నం మంచిగా ఉన్నది ఇక పీసులు అంటే నాకు కొంచెం కొంచెం నాన్ వెజ్ అంటే వెనకకే ఉంటుంది ఆ గ్యాంగ్ లో అంటే నేను కూడా కలుస్తా కాబట్టి అంటే నేను ఇప్పుడుగా అట్లా అనడానికి లేదు అన్ని దంచుతాను కాబట్టి ఇదండి మా పిన్ని బాబాయ్తోని సరదా తిండి పోటీ అసలు నిజంగా పిన్నికి అనుభవం ఉంది కాబట్టి తప్పన పిన్నే గెలుస్తుంది కావచ్చు అనే ఊహలో నేనున్నా కాకపోతే అసలు బాబాయ్ మస్తు ఫాస్ట్గా తినేసిండు ఆ చిన్న తేడాతోని బాబాయ్ గెలవడం జరిగింది చిన్న తేడానో పెద్ద తేడా అయినా గెలిపే మా బాబాయ్ గెలవడం జరిగింది అనమాట చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని తిండి పొట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిగిలింది ఎవరు 2 కుంభకర్ణ
కుంభకర్ణులు మా చిన్న తమ్ముడు నేను ఆ ఇద్దరు కుంభకర్ణులకు మళ్ళా వెరైటీ ఫుడ్ తెచ్చుకున్నాం. మరి ఏం ఫుడ్ ఉండబోతున్నది, ఆ తిండి పోటీలో ఎవరు గెలవబోతున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ మా వీడియోలు చూస్తూ మమ్మల్ని అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ మంచిర్యాలలో కూడా మీరు ఎంకేటీవీ మేనమామ కదా అని చెప్పేసి బాబాయ్ని చాలా మంది వలకరించడం జరిగిందట. వాళ్ళందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. అంటే మనం ఎవరము ఏందనేది తెలియకుండా ఒక ఎదుటి వాళ్ళు వచ్చి మనల్ని ఆత్మీయంగా పలకరించినప్పుడు ఆ ఫీల్ నిజంగా చాలా వేరే ఉంటుంది. ఇంకా పిన్నిని కూడా మార్కెట్లో అడిగి నెంబర్ తీసుకొని మీ అల్లుడు మీ బిడ్డ వాళ్ళ వీడియోస్ మేము ఎప్పటికీ చూస్తూ ఉంటాము అని అట్లా. మొన్న కూడా 2 రోజుల కింద స్మార్ట్ కు పోయినాం. రిలయన్స్ స్మార్ట్ కు పోతే ఆమె మందలిస్తుంది కదా సంధ్య అవును మస్తు ఎప్పటికి ఫోన్ చేస్తుంది. ఇంకా మెల్లమెల్లిగా అంటే ఇట్లా అసలు ఎక్కువ మాట్లాడరు పిన్ని బాబాయ్, అయినా కూడా మేము సరదాగా స్కిట్లు చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చినాక ఆ సరదాగా నవ్వుతూ అంటే మేము ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా స్కిట్లు కూడా తీస్తూ ఉన్నాం అనమాట పిన్ని బాబాయ్తో. నాకు అమ్మా నాన్న క్యారెక్టర్ అనమాట. అట్లా చేస్తూ ఉంటాము. విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు ఉంటాయి, తప్పకుండా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనేసి అనుకుంటా ఉంటాం. మీ చిన్నగా మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం. అందులో మా ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఏ వీడియో అయినా ఏం లేదు అట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇదండి సరదా తిండి పోటీ. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.